ఇంకా గామేంద్రో మా ఇంటికాడికి వెళ్ళిపోతుంది. ఇంకా ఒళ్ళేంది కూరగాయలు అయింది, చేతుల గిలాసా కారం పొడి అయింది. వామ్మో వామ్మో. ఉన్నాయో పద్మశ్రీ బయటకెళ్ళు. నీ పీచ్ మొఖంలో కట్టే బాగా తిడుతున్నావేంది? గమే మన ఇంటికాడ నుంచి ఏమో పట్టుకుపోతుందంటే ఏమి ఇచ్చినావే? కూరగాయలా? కూరగాయలు ఇచ్చినా కారం పొడి కూడా పెట్టినా. వామ్మో వామ్మో, నీ దుంప దగ్గరనే కూరగాయలు ఎందుకు ఇచ్చినావు, కారం పొడి ఎందుకు ఇచ్చివే? నీ పీచుడు మొగపోడా, నేను మన ఇంట్లోకి వెళ్ళి ఎండిచ్చినా బంగారం ఇచ్చినా, కూరగాయలు కదా ఇచ్చింది, కంతగానే మాగం కాబడుతుంది. కూరగాయలు ఏమైనా పుణ్యానికి వచ్చినాయే? పిటానా పిరమున్నాయి. మనం కూర వండితేనే ఒక టమాటా ఒక ఉల్లిగడ్డ కోయబెడతా, అలాంటిది ఆమె ఓడి నింపి పంపిస్తావు. మరి గట్లా అనుకుంటే నెల కింద మన ఇంట్లో ఒక్క కూరగాయ లేకుండే ఆ అక్కనే పెట్టింది అనుకోమని. అప్పుడేటి వేది నీ తెలివి, ఇవి బాగా కొడుతున్నావు. ఎవరన్నా పెడితే మనం తీసుకోవాలి కానీ మనం పెట్టొద్దే. ఈ రోజులలో పీస్తానం ఉంటేనే బతుకుతాం.